ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇన్ని రోజులుగా దేవిక ఒంటరిగా ఉంది. కొన్ని రోజులకు మళ్లీ తోడు కోసం మనసు ఆరాటపడి తన భర్తతో కలుస్తుందని అనుకున్నాను. కాని ఈ టైంలో మీరు రమ్యను తనతో ఉంచితే తన ఒంటరితనం మర్చిపోయి బాగా కాలక్షేపం అవుతుంది. మొగుణ్ణి వదిలొచ్చిన విషయమే మర్చిపోతుంది. మొగుళ్ళు లేకపోయినా బ్రతికేస్తానన్న ధీమా వస్తుంది. దీనికే అంతుంటే దాని మొగుడు మగాడే కదా, నేను మాత్రం ఒంటరిగా ఉండలేనా అని తను ఒక మెట్టు దిగిరాడు. ఒకరి మీద ఒకరికి పంతం పెరిగి 2 నిండు జీవితాల్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇదంతా నాకు తట్టనే లేదమ్మా. నా స్వార్థం, నా నిస్సహాయత నన్ను దేవిక వైపుగా ఆలోచించనివ్వలేదమ్మా. అయ్యో, అదేంటి మాస్టర్ లేచారు? కూర్చోండి. వెళ్ళొస్తానమ్మా. భోంచేసి వెళుదురుగాని మాస్టారు. ధరణి, వెళ్ళి వంట రెడీ చేయమ్మా. మీకు కోపం తెప్పించానా మాస్టారు? లేదు, మీరు చెప్పేంతవరకు నేను ఆలోచించలేదు. నేను నా కూతురి బిడ్డ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించాను. కానీ దేవికి కూడా నా బిడ్డలాగే కదా, తన గురించి కూడా నేను ఆలోచించాల్సిందే. రమ్యని నేనే పెంచుతాను. కష్టమనిపిస్తే మీ సహాయం తీసుకుంటాను. రమ్య భవిష్యత్తు కోసం దేవిక వర్తమానాన్ని చెడగొట్టకూడదు. ఇక దేవిక విషయం నాకు వదిలే. నేను తనకు పాఠాలు చెప్పిన మాస్టర్ని. దేవికతో నేను మాట్లాడతాను. తన జీవితాన్ని సరిచేయడానికి నా వంతుగా ఒకసారి మాట్లాడి చూస్తాను. ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని రమ్యను సాధగలను. నా కాళ్ళు రెక్కలు ఆడినంత వరకు రమ్యను నేనే చూసుకుంటాను. వస్తానమ్మా. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. కూర్చో. సార్, అర్జెంటుగా రమ్మన్నారు. ఎప్పటి వరకు అయిన అకౌంట్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అడిగాను, తెచ్చారా? అవన్నీ మీ ఆఫీస్లో ఇచ్చేశాను సార్. అన్నీ ఇచ్చేసినట్టే కదా. వాటిని జిరాక్స్ కాపీలు తీయించి మీ దగ్గర ఏమైనా పెట్టుకున్నారా? లేదు సార్. ఎందుకు ఆ డౌటు? మేమేమైనా మోసం చేస్తామన్నా? మేము మీకు ముందే చెప్పాం, ఈ లావాదేవీలన్నీ చూడడం మాకు ఇష్టం లేదని. మేము ఓన్లీ సూపర్విజన్ చేసుకుంటామని. కానీ మీరే వినలేదు. ఆర్కిటెక్ట్ గారు బాగా అప్డేట్ అయ్యారా? నా టైం బాగాలేదని చెప్పాను, కానీ మీరు తప్పు చేశారని చెప్పానా? ఏమైంది సార్? ఏం లేదయ్యా, ఒక 6 నెలలు అన్ని పనులు ఆపేయాలనుకుంటున్నారు. ఆపేయండి. ఇంతకుముందు ఇంకొన్ని నెలల్లో ఇనాగ్రేషన్ చేయాలి, వర్క్ ఫాస్ట్గా చేయమన్నారు కదా సార్. అప్పుడు అన్నాను, కానీ ఇప్పుడు ఆ దేవిక, అదే ఆ దేవి వచ్చి నెత్తి మీద కూర్చుంది. ఆ దేవి వచ్చి నెత్తి మీద కూర్చున్నాక నన్నేం చేయమంటారు? అయితే మాకు రావాల్సింది సెటిల్ చేయండి, వెళ్ళిపోతాం. ఏంటి సార్ అలా మాట్లాడతారు? వర్క్ పోస్ట్పోన్ అవుద్దని కాస్త ముందే చెప్పుంటే బాగుండేది. మేం పిల్లని పోషించుకోవాలి కదా. కాదయ్యా, అమ్మవారికి నేను అలా చెప్పగలనా? నాకు ముందే చెప్పాలి, 1 నెల ముందే నోటీస్ ఇవ్వమని నేను అడుక్కోగలనా? లేదుగా. మీ ఆర్కిటెక్ట్ వర్క్కి, సూపర్విజన్కి కలిపి 5%. మన ప్రాజెక్ట్ వాల్యూ 5 కోట్లు.
అంతేనా? మా ఎస్టిమేషన్ ప్రకారం 8 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 5% అంటే 40 లక్షలు. ఇప్పటికీ 27 లక్షల అమౌంట్ డ్రా చేశాం. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వండి. బిల్డింగ్ కంప్లీట్ చేసి అడిగితే బాగుండేది. జస్ట్ 5% వర్క్ మాత్రమే పెండింగ్లో ఉంది. అది కూడా ఇన్ టైంలో కంప్లీట్ అయిపోయేది. అయినా వర్క్ మా వల్ల ఆగిపోలేదు, మీరే ఆపేయమంటున్నారు. నో మోర్ డిస్కషన్స్. వర్క్ ఎంత కంప్లీట్ అయిందో అంతకు అమౌంట్ తీసుకోండి. ఇది అన్యాయం సార్. మీరు పెద్ద మనుషులు, ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇందులో అన్యాయం ఏముంది? అన్ని లెక్కలో చూస్తే మీరే నాకు 2 లక్షలు తిరిగి ఇవ్వాలి. వాటిని నేను అడగట్లేదు కదా, పైగా నాదే అన్యాయం అంటున్నారు. కొత్త ప్రాజెక్ట్ రావడానికి 2 నెలలు పడుతుంది. మధ్యలోనే ఆపినందుకు ఆయనే మనకు కాంపన్సేషన్ ఇవ్వాలి. అవేవి ఇవ్వకపోగా మనమే ఇవ్వాలని ఎలా అంటారు? నీకు ముందే చెప్పాను ఇలాంటి పెద్ద మనుషుల ప్రాజెక్ట్ వద్దని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. ఇది నా ఇల్లు, నా ఇలాకా. అయితే ఏంటి సార్, నోరు అదుపులో పెట్టుకోమంటున్నారు? ఏం చేస్తారు? ఏం చేస్తానా? గోడ పునాదుల్లో కలిపేస్తా. నా సైట్ ఉంటేనే మీరు గీసిన గీతలు బిల్డింగులు అయ్యేది, లేకపోతే అవి ఎందుకు పనికిరాని పిచ్చి గీతలు అయ్యేవి. మర్యాదగా మాట్లాడండి సార్. ఏయ్, లే లే. మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మీరు నేను సమానం అనుకుంటున్నారు. మీరు జస్ట్ బిల్డింగులకు ప్లాన్ గీస్తారు అంతే. నేను మనుషులకే స్కెచ్లు గీస్తా. జాగ్రత్త. ఏంటి సార్, బెదిరిస్తున్నారా? రౌడీయిజమా? మేము చేతికి గాజులు తొడుక్కునిలేం సార్. మేము ఏం చేయాలో అది చేస్తాం. ఏం చేస్తావురా నువ్వు? మాతో పెట్టుకుని తట్టుకుని నిలబడగలవా? ఎక్కడ్రా నీ ఇల్లు? జోజో అయ్యా, ఈ అడ్రస్ తీసుకో. రౌడీయిజం ఎలా ఉంటుందో చూపిద్దాం. చదువుకున్న వాళ్ళని అప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పటి వరకు మర్యాద ఇచ్చా, దాన్ని కాపాడుకోండి. శ్రీకాంత్, బోస్కు చెప్పు, చదువుకున్నోళ్ళు తొందరపడకూడదని. చదువుకొని నేను తొందరపడ్డాననుకో, ఓ పద్ధతి పాడు ఉండదు. జాగ్రత్త, జాగ్రత్త. బోస్, గొడవలొద్దు, వెళ్ళిపోదాం. డబ్బులు ఎలాగైనా సంపాదించుకుందాం, కానీ గౌరవ మర్యాదలు పోతే మళ్ళీ రావు. పద, వెళ్ళిపోదాం. జోజో, పాపం చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ. గట్టిగా మాట్లాడేసరికి ఎలా వెళ్ళిపోతున్నారో చూడు. జోజో, పేపర్ అందుకో. తీసుకోండి అయ్యా. నీకు కాఫీ తాగాలనిపిస్తుంది కదా? అవునయ్యా. మనిద్దరికి కాఫీ చెప్పోయా? అలాగేనయ్యా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమిన్. చెప్పండి. మేడం, మీరు చెప్పిన 2 ఆర్కిటెక్ట్ల గురించి వాళ్ళ కంపెనీలు చేసే ప్రాజెక్టుల వివరాలతో రిపోర్ట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను. గుడ్ జాబ్. ఆ కంపెనీ ఆఫీస్ స్పేస్ ఎలా ఉంది? పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? లేదు మేడం, బిజినెస్ లొకాలిటీ 10/10 ఉంది. అంత పెద్ద కేసు అనిపించలేదు. బిల్డింగ్లో బ్లాక్లు దూరంగా ఉన్నాయా? లేదు మేడం. ఒక్కరే సూపర్వైజ్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. సరే, అయితే వేరే ఆఫీస్ నుండి ఇన్స్పెక్టర్స్ని పిలిపిస్తాను. మీకు 4 మార్నింగ్ 11కి ఆఫీస్ నుంచి బయలుదేరాలి. 11:30కి ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయాలి. ఓకే మేడం. ఇంకో 2 కంపెనీలు సత్యంకి అలాట్ చేస్తాను. మిగతా 2 కంపెనీలకు నేనే స్వయంగా రైడ్కి వెళ్తాను. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. హ్యాండిల్ చేయొచ్చు మేడం. హలో, దేవిక హియర్. అసిస్టెంట్ కమిషనర్ గారేనా? అవును, చెప్పండి. ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. నా మొబైల్ నెంబర్ తీసుకోండి. ఓకే మేడం, ఒక్క నిమిషం. చెప్పండి మేడం. 9 దీనికి కాల్ చేయండి. మీరు ఇక వెళ్ళండి.
రేపు 10 వరకు ఆఫీస్కి రండి. ఎవరితోనూ ఈ కేసు గురించి చెప్పకండి. అలాగే సత్యంని నా చేంబర్కి పంపించండి. అలాగే మేడం. హలో, చెప్పండి. మేడం, ఇంతకు ముందు కాల్ చేశాను. చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఆ, మీరు వివరాలు అవసరం లేదు. సిటీలో ఒక బిగ్ షాట్ గురించి చెప్తాను. మీరు వింటానంటే చెప్తాను. బిగ్ షాట్ అంటే ఎవరు? ట్యాక్స్ పే చేయని వాళ్ళేనా? అలాంటి వాళ్ళైతే నిర్భయంగా మాట్లాడొచ్చు. నీలకంఠం. ఓ, ఓకే, ప్లీజ్ గో అహెడ్. ఫోన్లో చెప్పమంటారా మేడం? నో, నేనే పర్సనల్గా వచ్చి కలుస్తాను. మీరొక్కరే రావాలి. నేను ఇంకొకరు వస్తారు. నాతో పాటు ఇన్స్పెక్టర్ కూడా వస్తారు. ప్రభాకర్ అయితే వద్దు. సత్యం? ఓకే, రావచ్చు. ఎక్కడికి రావాలి? సాయంత్రం వసంత విహారీ హోటల్కి రండి. మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టాలి? మిమ్మల్ని నేను చూశాను మేడం. నేనే వచ్చి మీతో మాట్లాడతాను. ఓకే, ఫైన్. ఈవినింగ్ 6కి నేను అక్కడికి వస్తాను. ఓకే మేడం. సత్యం, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సాయంత్రం 6 గంటలకి కలుద్దాం అన్నారు. అవునా? ట్యాక్స్ ఎగవేసి కన్నులో దాక్కున్న వాళ్లకు ఊదరగొట్టడానికి బాధితులే రెడీ అవుతున్నారు. మనకి వర్క్ రిస్క్ తగ్గుతుంది. మన ఇన్వెస్టిగేషన్పై ఫోకస్ చేయడం కంటే పబ్లిక్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. పాపం, ఈ డబ్బున్న వాళ్ళ వీక్నెస్ ఏంటంటే డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటారు, కానీ బాధితుడి బాధను కొనలేరు. అలా బాధితులు లేకుండా బలిసిన డబ్బున్నోళ్లు చాలా తక్కువ. ఏమంటావు సత్యం? మీరు చెప్పేది 100% కరెక్ట్ మేడం. కడుపు నింపి కవర్ చేస్తే బాధితులు బయటకు రారు, కానీ అలా చేస్తే అక్రమ లాభాలు ఉండవు. అందుకే జేబులు నింపి నిజాన్ని దాచిపెట్టాలని చూస్తారు. కానీ జేబులు ఖాళీ అయిన తరువాత ఆటోమేటిక్గా ఇలా నిజాలు తన్నుకుని బయటకొస్తాయి. కొన్ని చోట్ల ఈ డబ్బున్న వాళ్ళ నోటి దురుసు వల్ల ఇగో హర్ట్ అయిన వాళ్ళు కూడా ఇలా రైట్ టైం రాగానే రైట్కి రండి మేడం అని ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కే ఫోన్ చేసి చెప్తుంటారు. మేడం, ఇదంతా చూస్తుంటే ఈ సిటీకి హానెస్ట్ ఆఫీసర్ వచ్చిన హోప్ పబ్లిక్లో పెరిగిందనిపిస్తుంది మేడం. ఆ హోప్ మనం నిలబెట్టుకోవాలి. అప్పుడే నీలకంఠం బాధితులు ఇంకా బయటకొస్తారు. అయితే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం కంటే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్పై దృష్టి పెట్టాలి. ఎస్ మేడం. ఓకే, మనం కాల్ చేసిన అతన్ని కలవడానికి బైక్ పైన వెళ్తున్నాం. ఆఫీస్ కార్లో వెళ్తే డౌట్ వస్తుంది. నేను హాఫ్ డే లీవ్ తీసుకుంటాను, లంచ్కి వెళ్ళి రాను. సాయంత్రం 4:30కి ఇంటికి రండి. అక్కడి నుంచి బైక్ పైన వెళ్దాం. ఓకే? ఓకే మేడం. ఓకే, బాయ్. బాయ్. హాయ్ అమ్మా. ఏంటి ఇంటి ఖర్చులు రాస్తున్నావా? ఎవరే అది? ఎవరు? అదే నేను డ్రాప్ చేసి వెళ్ళాడు కదా అతను. గుర్తుపట్టలేదా? హెల్మెట్ పెట్టుకుంటే అందరూ ఒకేలా కనిపిస్తారు. నిరూపా? ఎవరా అబ్బాయి? మీ ఫ్రెండ్ చంద్రకుమార్ కొడుకమ్మా. అమ్మా, ఆకలిగా ఉందమ్మా, ఏమైనా ఉందా తినడానికి? తనెక్కడ కలిశాడు? బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే అతను వచ్చి డ్రాప్ చేస్తాను రా అని పిలిచాడు. అతను ఇటువైపే వస్తున్నాడంటే అతనితో వచ్చాను.
అమ్మమ్మ లేదా? అతని ఆఫీస్ ఎక్కడుంది? నీ కాలేజ్ ఏరియాలో ఉండే బస్ స్టాప్కి అతనెందుకు వచ్చాడు? డ్రాప్ చేస్తానంటే ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగాల? ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? అవును, నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ రోజైనా లేక ప్రతిరోజు వస్తున్నాడా? ఏమైందమ్మా నీకు? ఈరోజు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు. నీరూప్ మనకేమీ కొత్త కాదు కదా, నర్సరీ నుంచి కలిసి చదువుకున్నాం, మనకి 20 ఏళ్ల నుంచి తెలుసు. ఎన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి వేరు. ఇలారా కూర్చో. ఏంటో అమ్మా, ఒక్కోసారి నాకు అస్సలు అర్థం కావు. ఎక్కడ పనిచేస్తున్నాడు అతను? అదేదో బీపీఓలో అనుకుంటా, అంతేగా? ఇప్పుడు టీం లీడర్ అయ్యాడంట, ఆయనకి మంచి ప్యాకేజీ ఇస్తున్నారు. అబ్బాయి మంచోడే, కానీ చదువుకోలేదంతే. డిగ్రీ సెకండ్ ఇయర్లో మానేశాడమ్మా, కానీ ఇప్పుడు బానే సెటిల్ అయ్యాడనిపిస్తోంది. ఏంటి సెటిల్ అయింది? కష్టపడి డిగ్రీ తెచ్చుకోలేనివాడు రేపు జీవితంలో కష్టాలొస్తే ఏం నిలబడతాడు? కాలేజీ సగంలో మానేశాడు అంటేనే అతనికి ఫ్యూచర్పై బెంగ లేదని. రేపు ఏ విషయమైనా అంతే. సరే, నీరూప్కి ఫ్యూచర్ మీద శ్రద్ధ లేదు, ఓకే. ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు ఇదంతా? చెప్తాలే గాని, అతను బీపీఓ, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ, నిద్ర సరిగా ఉండదు. ఈ రోజు మాత్రమే అలా వచ్చాడా లేక ప్రతిరోజు వస్తున్నాడా? ఈ ఆలోచన నాకు రాలేదమ్మా. నెలకి 2-3 సార్లు, లాస్ట్ మంత్ నుంచి వారానికి 5 రోజులు వస్తున్నాడు. నీ క్లాస్ ఒక్కో రోజు ఒక్కో టైంకుంటుంది. నువ్వు ఫలానా టైంకి బయటకు వస్తావని నిరూప్కెలా తెలుసు? ఫోన్ చేస్తూ ఉంటాడా? ఎక్కడైనా కలుస్తూ ఉంటాడా? థియేటర్, రెస్టారెంట్? అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు, సినిమాకి వెళ్దామని పిలుస్తూ ఉంటాడు, నేను వెళ్ళలేదు. అవును, ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? అయితే సూటిగా ఒకటి అడుగుతాను, చెప్పు. అడుగు. నిరూప్ ఈరోజు కాకపోతే రేపు నువ్వంటే ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వేమని రిప్లై ఇస్తావు? నాకు వాడి ఫేసే నచ్చదు. వాడిని పెళ్లి చేసుకుంటానని నువ్వెలా అనుకున్నావమ్మా? మరెందుకు వాడితో తిరుగుతున్నావు? 20 ఏళ్లుగా తెలుసు, ఎల్కేజీ నుంచి కలిసి చదువుకున్నాం, ఒకే ఇంటి వాళ్ళలా కలిసి పెరిగాం. అయినా వాడు అలా ఇలా ఆలోచిస్తాడమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వు ఇంకా పాతకాలం మనిషిలా అర్థం పర్థం లేకుండా ఆలోచించుకో. వయసులో ఉన్న అబ్బాయి అలానే ఆలోచిస్తాడు. తల్లి లేదు, తండ్రి పెంపకంలో పెరిగాడు. పైగా ఓ 4 ఏళ్లు ఇంట్లో నుంచి ఎటో వెళ్ళిపోయాడు. ఆ 4 ఏళ్లు ఎక్కడున్నాడు, ఏం చేశాడో ఎవ్వరికీ తెలీదు. వాడికి ఎన్నో పరిచయాలుంటాయి, అయినా ఎందుకు నీవంటే పరిగెత్తుకుని వస్తున్నాడు చెప్పు? అమ్మా, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. ఇది మీ కాలం కాదు. అమ్మాయిలతో ఎలా కలిసి తిరుగుతుంటామో అబ్బాయిలతో కూడా అలాగే ఉంటాం, అంతే, ఇంకేం ఉండదు. జస్ట్ డ్రాప్ వరకే. డ్రాప్ వరకే అని నువ్వనుకుంటావు, కానీ అతనిపై డీప్ లవ్ నీకుందని అతను ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నువ్వు రిజెక్ట్ చేస్తే తప్పు నీదే అవుతుంది. అదేంటమ్మా? నాతో బైక్ మీద తిరిగిన అమ్మాయని రేపు బ్లేమ్ చేస్తాడు. అతడికి నీ మీద ఏ ఉద్దేశం లేకుండా ఇదంతా రాదు. అబ్బాయిలు ఏ ఉద్దేశం లేకుండా ఇదంతా చెయ్యరు. నువ్వేమో వచ్చే దారిలోనే కదా అని అతని బైక్ పైన వస్తావు, కానీ చూసే వాళ్ళకది బాగోదు. సరే అమ్మా. నాన్న వల్ల ఇప్పటికే కుటుంబం పరువు రోడ్డు మీదకొచ్చింది. ఆఖరికి మీ నాన్న చేసే తప్పులు దిద్దాలంటే ఆయన చేసిన అప్పులు కడితే సరిపోతుంది. కానీ నువ్వు చేసే తప్పుకు రేపు నీ జీవితమో అతడి జీవితమో పణంగా పెట్టాల్సి ఉంటుందని ఇదంతా చెప్తున్నాను. నేనేం తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేశావని ఇదంతా చెప్పడం లేదు. అబ్బాయిలతో మాట్లాడడం తప్పని కూడా నేను అనడం లేదు. కానీ ప్రతిరోజు వీడితో బైక్ పై రావడం, వచ్చే దారిలో మాటలు, ఇవన్నీ అవసరమా? అవును, అతనెప్పుడైనా డ్రాప్ చేస్తాను అంటే అవాయిడ్ చేశావా? ఒకసారి నా ఫ్రెండ్ మేఘనతో వెళ్ళాలి, నీతో రాలేనని చెప్పాను. అప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యాడు? హీ లాస్ట్ హిస్ టెంపర్. కొద్దిగా సీన్ క్రియేట్ చేశాడమ్మా. అప్పుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చి పంపించాను. నెక్స్ట్ టైం మళ్ళీ మార్నింగ్ వచ్చి
నీ కోసం వెయిట్ చేస్తున్నాను, నేను చేసిన దానికి సారీ అని చెప్పాడు. పాపం అనిపించింది. సరే అని తనతో వచ్చాను. సరే, ఇక నుంచైనా నువ్వు వాణ్ణి దూరం పెట్టు. నువ్వు కూడా దూరంగా ఉండు. ఇలానే ఉంటే ఏదో ఒక రోజు నీకు ప్రపోజ్ చేస్తాడు, నువ్వు ఒప్పుకోవు. దానికి వాడు చిన్నబుచ్చుకొని డిప్రెషన్లోకి పోతాడు. నీకా పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, వాడి మీద అసలే ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు. రేపు వాడి బాధ చూసి పోనీలే అని పెళ్లికి సరే అంటావు. అప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఒకటే బాగా గుర్తుంచుకో, అబ్బాయి జీవితం పెళ్లితో ముగుస్తుంది, అమ్మాయి జీవితం పెళ్లితో మొదలవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది అమ్మాయి, అబ్బాయి కాదు. మేడం, నా పేరు బోస్. ఆర్కిటెక్ట్ అసోసియేషన్ అండ్ కంపెనీలో పార్ట్నర్ కమ్ ఎంప్లాయీని. ఓకే, మీరు వచ్చిన పర్పస్ ఏంటో చెప్పండి. నీలకంఠం కట్టిస్తున్న నర్సింగ్ హోమ్కి మేమే ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తున్నాం మేడం. ఆ బిల్డింగ్ను 200 గజాల్లో కట్టేందుకు అప్రోచ్ తీసుకొని అదనంగా 450 గజాల్లో ఎంక్రోచ్ చేసి కడుతున్నారు. ఇప్పటి వరకు ఆ కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేసింది మేమే మేడం. దానికి ఖర్చు చేసిందంతా బ్లాక్ మనీనే. ఖర్చు ఏమాత్రం అయి ఉంటుంది? దాదాపుగా 8-9 కోట్ల పైనే ఉంటుంది మేడం. అంతా బ్లాక్ మనీనే. మీరెలా చెప్పగలరు? అంతా క్యాష్, రూపాయికి కూడా చెక్ ఇవ్వలేదు. ఓకే, ఫైన్. ఎన్ని రోజులుగా ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు? 15 నెలలుగా మేడం. మీరు చెప్పేది వింటుంటే నీలకంఠం మొత్తం పనిని మీకే అప్పగించినట్టున్నారు. మరి మీరెందుకు చీట్ చేస్తున్నారు? అయ్యయ్యో, అందులో చీటింగ్ ఏముంది? అతను గవర్నమెంట్ను మోసం చేస్తున్నాడు. అందుకే చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. మేం క్లబ్ పెట్టింది బుద్ధి మాటలు చెప్పి జీవితాలని చక్కదిద్దడానికి కాదు. మేము ఆడపిల్లని కన్నది ఎందుకు పనికిరాని వాళ్ళకిచ్చి పెళ్లి చేయడానికి కాదు. అసిస్టెంట్ కమిషనర్ దేవిక చేయాల్సిన డ్యూటీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. దయచేసి మాలాంటి మంచి వాళ్ళని మంచి వాళ్ళలాగానే ఉండనివ్వండి.